నేను ప్రాణాలతో ఉండాలంటే రేఖ చచ్చి తీరాలి. డాక్టర్ గారు తొందరగా చూడండి, నీకు చాలా రక్తం పోతుంది ఇప్పుడు. మేము ఈయనకి అప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెట్టలేం మేడం. ఇది షూటింగ్ కేస్. మేము పోలీసులు వచ్చే వరకు ఎదురు చూసి తీరాలి. డాక్టర్ గారు నేను మీకు దండం పెడతాను, ప్లీజ్ నా భర్త ప్రాణాలు కాపాడండి. ఈయన ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్ళండి. కానీ సార్ పోలీస్. ఐ సెడ్ నౌ. మీకేమీ కాలేదు రాఘవ్, మీకు నయమైపోతుంది. ఏంటి ఆ బబ్లీ ఇక్కడ ఉంటుందా? పైగా ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉంటుందా? కుదరదు, తను ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. చిన్నతయ్య కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాప మా అమ్మాయికి మన అవసరం ఉంది. తను నా మీద ఫుల్లీ డిపెండెంట్. నేను తనని చూసుకుంటాను అనుకుంటుంది. అలాగా? నువ్వు తన తల్లివా లేక తన చెల్లివా? ఎవరైనా బంధువా? కాదు కదా. అయినా నీకు నీ ఫ్రెండ్ గురించి మరీ అంత దిగులుండుంటే మరి నువ్వు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పంపించేయి. నేను చెప్పేది విను. నాకు ఆ అమ్మాయి రవ్వంత కూడా నచ్చలేదు. కొంతమంది ఉంటారు కదా, అదే ఆ బార్లో డాన్స్ చేసే టైప్. ఆ బార్ డాన్సర్లా ఉంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సుమా? అయ్యో అక్క, ఎందుకు మాట్లాడొద్దంటున్నారు? మీరు చూసారుగా, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను నా గాజులు, నా బుట్టలు, మొత్తం ఇల్లంతా కళ్ళార్పకుండా చూస్తుంది. నేను ముందే చెప్తున్నానక్క, తన చూపు అంత మంచిగా అనిపించలేదు. అందుకే తను ఈ ఇంట్లో అయితే అసలు ఉండడానికి వీల్లేదు. ఉన్నతి, ఈ ఫ్రెండ్ కార్డ్ అయితే ఫెయిల్ అయిపోయింది. చూస్తుంటే ఇక ఎమోషనల్ కార్డ్ ని ప్లే చేయాలేమో. అలా ఎందుకంటున్నావు సుమా? వదిలేయండి అత్తయ్య గారు, తప్పు చిన్నత్తయ్యది కాదు. యాక్చువల్లీ తప్పు మొత్తం నాదే అత్తయ్య. తెలుసా, నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేం చేసినా సరే అది కేవలం నా కోసం మాత్రమే. నేనెప్పుడు చాలా సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ అమ్మాయిలాగే ఉన్నాను. కానీ నేను ఈ ఫ్యామిలీలోకి వచ్చినప్పటి నుంచి చాలా నేర్చుకున్నాను. వేరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తే వచ్చే సంతోషం దాన్ని ఏది బీట్ చేయలేదు. మీరు ఒకరి కోసం ఒకరు చాలా చేస్తుంటారు. నేను కూడా నా ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అప్పుడు నేను మీలాగా మంచి చౌదరిని అవ్వచ్చు అని. కానీ చూస్తుంటే అది ఈ జన్మలో అయితే పాసిబుల్ అవ్వదేమో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా ఉన్నతి, ఉన్నతి, నువ్వింకా ఏం మాట్లాడద్దు. ఎందుకంటే నాకు తెలుసు ధ్రువ్ ఏమంటాడంటే తన భార్య ఏదైనా మంచి చేయాలనుకుంటే మనం తనకు సహాయం చేయాలని. ఇక ఇవన్నీ నేను అసలు వినలేను. లేదు పిన్ని, అలాంటిదేం లేదు. ఉన్నతి ఏదైతే చెప్తుందో అది తప్పే. థ్యాంక్ యూ ధ్రువ్. చూడు ఉన్నతి, మనం పెద్దవాళ్ళకి దానాలు పుణ్యాలు చేస్తూ ఉంటాము, వాళ్ళకి సహాయం కూడా చేస్తాము, వాళ్ళకి బట్టలు ఇస్తాం. కానీ ఎవరైనా పేదవాళ్ళని ఇంటికి తీసుకొచ్చేస్తామా ఏంటి? అసలు మీకేం కావాలి? నేను నా పేద ఫ్రెండ్ ని రోడ్డు మీద చావమని వదిలేయాలా? అరే నేనెప్పుడన్నాను? ఒక్క నిమిషం సుమా. అమ్మ ఉన్నతి, చూడు, మనం ఒక పని చేద్దాం. ఈ రోజుకి తనని ఇక్కడే ఉండమందాం. రేపు ధ్రువ్ తనకి ఉండటానికి ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. మనం తనని అక్కడికి షిఫ్ట్ చేసేద్దాం, సరేనా? పెద్దమ్మా, కానీ ఒకే ఒక షరతు మీద, ఆ అమ్మాయి నా గదిలో మాత్రం అస్సలు ఉండకూడదు. అయ్యో అలా ఎలా స్మిత? కానీ మమ్మీ ఇట్స్ ఓకే. నేను హాల్లో ఏదైనా ఏర్పాటు చేస్తాను, తను ఇక్కడ పడుకుంటుంది. మిగిలినవన్నీ తర్వాత చూసుకుందాం. ధ్రువ్ తను పాపం హాల్లో ఎలా పడుకుంటుంది? ధ్రువ్, నేను ఏమనుకుంటున్నాను అంటే నువ్వు హాల్లో పడుకోగలవా? అది యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్రెండ్ ఎమోషనల్లీ బాగా హర్ట్ అయింది. సో ఒక మంచి ఫ్రెండ్ గా నేను తనని కంఫర్ట్ చేయాలి అనుకుంటున్నాను అంతే. సో ప్లీజ్. మామయ్య, నేను మీకు కొంచెం సేపట్లో కాల్ బ్యాక్. ఏమైంది
ఉన్నతి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అంతా బానే ఉంది కదా? ఉన్నతి ఏమైంది? సమాధానం చెప్పు. రాఘవ్ అన్నయ్యకి బుల్లెట్ తగిలిందంట. నాన్న ప్రతీక్, ఆశీర్వాద్ హాస్పిటల్కి వచ్చేయండి. సిస్టర్, రాఘవ్ సూర్యవంశీ ఎక్కడున్నారు? ఓటీ నెంబర్ 2లో ఆపరేషన్ జరుగుతుంది. ఓటీ నెంబర్ 2. ఓటీ నెంబర్ 2. నీకేమైంది వీరు? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను నువ్వు సంధాయించుకో. నేను నమ్ముతున్నానులే, నీకెవరో తెలియని వ్యక్తి ఫోన్ చేసి రాఘవ్కి బుల్లెట్ తగిలిందని చెప్పారులే. కానీ నువ్వు ఇక్కడికి రావాల్సింది పోయి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు. కానీ నాన్న, నీ తప్పేం లేదులే. నువ్వు ఇక్కడికి రావడం వల్ల ఏం ప్రయోజనం కూడా లేదు. ఏం పర్వాలేదండి, మీరు రేఖని కలవండి. నేను వీడికి నచ్చజెప్పి నువ్వు చూసుకో, నేను వెళ్తాను. ఏమైందిరా నీకు? 4 ఏళ్ల పిల్లవాడు అనుకుంటున్నావా? ఎందుకు ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? ప్రస్తుతం మన పరిస్థితి ఉంది చూడు. మనకి ఏది మంచి జరిగేలా లేదు. అంతా చేదే జరగబోతుంది. ఒకవేళ రాఘవ్ చచ్చిపోయాడు అనుకో, మనం ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాం. ఒకవేళ రాఘవ్ బ్రతికపోతే అప్పుడు నువ్వు నాకు దూరం అవుతావు. రేఖ కనుక రాఘవ్కి చెప్పిందనుకో, వాళ్ళ నాన్నను చెప్పింది నువ్వే అని, అప్పుడు ఏమవుతుందని. అయ్యో నా బంగారు కొండ. సరే, చెప్పేది జాగ్రత్తగా విను. రేఖ బ్రతికి ఉండకూడదు. అందుకు నేను ఏర్పాట్లు చేసేశాను. ఏం ఏర్పాట్లు? హాస్పిటల్లో ఏం? అవన్నీ నువ్వు నాకు వదిలేసే. అసలైనా ప్రస్తుతానికి నేను నిన్ను అస్సలు నమ్మలేను. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నా రహస్యాన్ని నేను దాచగలవు. వెళ్ళింకా ముందు కళ్ళు తుడుచుకో. గుర్తుపెట్టుకో, మీ అమ్మ శైలజ సూర్యవంశీ తను ఇంతవరకు ఓటమిని అంగీకరించలేదు. వెళ్ళు. ఇది ఉంచుకో, పెళ్లికి పనికొస్తుంది. ఇంకా చెప్పు, పెళ్ళెలా జరిగింది? అంతా బాగా జరిగింది కదా? మేడం, ఈ లిక్విడ్ చాలా ప్రమాదకరం. దీని విషయం ఎంత ప్రమాదకరం అంటే మనిషికి ఇంజెక్ట్ చేయగానే మనిషి అవుట్ అయిపోతాడు.